ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి, ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటన ఇంతకు ముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటనే జరిగితే, ఎల్జీ పాలిమర్స్ లో ఇలాంటి ఘటనే జరిగితే, అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా గానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు, మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా ఇది ఒకసారి ఫోటో చూడండి. ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి. వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే 70 అడుగులు గోడ, ఒక ఫ్లెక్సీ మాదిరి 10 అడుగులు గోడ, 70 అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే ఏమి కన్స్ట్రక్షన్స్, ఏ రకంగా పని చేయిస్తా ఉన్నారు, ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు పూనుకుంటున్నారు.